జిల్లా జంట హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. కిడ్నాప్ లో మాధవరెడ్డి డైరెక్ట్ గా పాల్గొన్నట్టు గుర్తించారు. సీసీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించారు. కారు డోర్ వద్ద మాధవరెడ్డి కనిపించారు. మాధవరెడ్డిపై మర్డర్ కేసు నమోదు చేసిన పోలీసులు మరో 6గురిపై కేసు నమోదు చేశారు. పోలీసుల అదుపులో అనిల్ రెడ్డి ఉండగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పల్నాడు జిల్లా జంట హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. కిడ్నాప్ లో మాధవరెడ్డి డైరెక్ట్ గా పాల్గొన్నట్టు గుర్తించారు. సీసీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించారు. కార్ డోర్ వద్ద మాధవరెడ్డి కనిపించారు. మాధవరెడ్డిపై మర్డర్ కేసు నమోదు చేసిన పోలీసులు మరో 6గురిపై కేసు నమోదు చేశారు. పోలీసుల అదుపులో అనిల్ రెడ్డి ఉండగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. చేస్తారు తెలుసా వీళ్ళు రారు చక్కగా చేస్తారు వీళ్ళు వేరేట్లాగా. పల్నాడు జిల్లా జంట హత్య కేసుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, పల్నాడు జిల్లా జంట హత్య కేసుకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మాధవరెడ్డిపై మర్డర్ కేసు ఫైల్ అయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఏదైతే పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఇటీవల జరిగినటువంటి జంట హత్యల కేసులో కూడా ఈ కేసుకు సంబంధించి కూడా పురోగతి సాధిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దర్శి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మాధవరెడ్డి ఈ హత్యకి ప్రధాన కారకుడుగా కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి కిడ్నాప్ వ్యవహారం కానీ ఏదైతే కోర్టుకి వచ్చినటువంటి వీరస్వామిరెడ్డి తండ్రి వీరస్వామిరెడ్డి, అదేవిధంగా తనయుడు ప్రశాంత్ రెడ్డి ఇద్దరు కూడా కోర్టు సాక్ష్యం నిమిత్తం కూడా మరి నర్సరావుపేట కోర్టుకు వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఏదైతే మరి శ్రీనిధి హోటల్ వద్ద కిడ్నాప్ చేశారు. మొత్తం 6గురు వ్యక్తులు కిడ్నాప్ చేసినటువంటి వ్యక్తుల నేపథ్యంలో కూడా మాధవరెడ్డి ప్రధానంగా కూడా ఈ ఏదైతే ఈ హత్యకి స్కెచ్ ఇచ్చినట్టు కూడా అటు పోలీసులు భావించారు. ఏదైతే సీసీ ఫుటేజ్ లో కూడా మాధవరెడ్డి కారులో వెనక వెంబడిస్తున్నటువంటి ఆ సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. పల్నాడు జిల్లా పోలీసులు కిడ్నాప్ వ్యవహారం, అదేవిధంగా బాపట్ల జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు ఈ కేసుని వారికి అప్పగించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే తండ్రి కొడుకుల కేవలం 20 నిమిషాల వ్యవధిలో కూడా ఏదైతే నరసరావుపేటలో శ్రీనిధి హోటల్ దగ్గర మరి వారిని కిడ్నాప్ చేసినటువంటి నేపథ్యంలో కూడా మరి సాక్షాత్తు నరసరావుపేట పట్టణంలో అటు కోర్టు దగ్గర నుంచి మల్లం సెంటర్ మీదుగా మరి ఓవర్ బ్రిడ్జి చిలుకలూరుపేట ఓవర్ బ్రిడ్జి మీదుగా వెళ్ళినటువంటి ఈ స్కార్పియో బ్లాక్ కారును కూడా వారి న్యాయవాది దినేష్ కూడా వెంబడించారు. వారిని కాపాడేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు అయితే కొనసాగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే 20 నిమిషాల వ్యవధిలోనే సొంతమాగులూరు, అదేవిధంగా అక్కడ పాతమాగులూరు అటువంటి ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ లో కూడా మరి ఇద్దరిని అతి దారుణంగా కూడా నరికి చంపి అక్కడ సవాలుగా దర్శనమిచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పోలీసుల వ్యవస్థ చాలా క్లియర్ గా కనపడుతుంది. వైఫల్యం కళ్ళ కట్టినట్టు కనపడుతుంది. ఎందుకంటే నరసరావుపేట పెట్టడం పల్నాడు జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ వైఫల్యం ఖచ్చితంగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే న్యాయవాది వెంబడిస్తున్నటువంటి సమయంలో మల్లం సెంటర్ లో పోలీసులు ఉంటారు, అదేవిధంగా కోర్టు ఆవరణలో కూడా పోలీసులు భారీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా పోలీసులు కాపాడేటువంటి ప్రయత్నం జరగలేదు. ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి ఈ రోజుల్లో కూడా మరి పోలీసులు మరి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాదాపు గంట తర్వాత విచారణ మొదలైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి ఇలాంటి హత్య రాజకీయాలకు సంబంధించి కూడా పోలీసులు చాలా డేగకన్ను వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏదైతే ఈ చిన్న ముఠాకు సంబంధించి అంటే సొంతమాలూరుకు సంబంధించి చిన్న ముఠ పెద్ద ముఠ ఎన్నో సంవత్సరాలుగా కూడా రాజకీయ కక్షలు, అదేవిధంగా హత్య రాజకీయాల్లో కూడా పేరున్నటువంటి నేపథ్యంలో ఇటీవల పూర్తిగా కూడా ఇలాంటి హత్య రాజకీయాలు పూర్తిగా కూడా కనుమరుగైనటువంటి నేపథ్యంలో కూడా ఈ హత్య కూడా కొంత
పోలీసులకి సవాల్గా మారినటువంటి నేపథ్యంలో ఇప్పటికే మాధవరెడ్డిని గాలింపు చర్యలు కొనసాగుతుంది. ఖచ్చితంగా మరో 6 మాధవరెడ్డిని కూడా అదుపులో తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి దీనిపైన పోలీసులు మరి మాధవరెడ్డిని అదుపులో తీసుకున్న తర్వాత ఈ కేసు వ్యవహారం పైన కూడా మరి మీడియాకి వెల్లడించేటువంటి అవకాశం కనబడుతుంది. దీపిక. థ్యాంక్ యూ రమేష్.